తెలంగాణలో పలు ఇంటర్ కాలేజీలు ఎలాంటి గుర్తింపు లేకుండానే నడుస్తున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు. జూనియర్ కాలేజీలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయని ఇంటర్ బోర్డు అధికారులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అనుమతులు లేని కాలేజీల మీద మాట్లాడేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో 2000 జూనియర్ కాలేజీలకు ఇప్పటివరకు గుర్తింపు లేకుండానే నడుస్తున్నాయన్నారు. అనుమతుల గొడవపై ఓవైపు అకాడమిక్ మొదలైన మరో నెలల్లో రోజుల పాటు బుక్స్ దొరకక పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత వివరాలను మా ప్రతినిధి విశాల్ ఇంటర్ బోర్డు నుంచి అందిస్తారు. కాలేజీలలో వింత పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్రంలో కాలేజీలకు అనుమతి లేకపోయినప్పటికీ అడ్మిషన్లు తీసుకొని క్లాసెస్ అదేవిధంగా కాలేజీలను కూడా రన్ చేస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 3200 పైగా కాలేజీలు గుర్తింపు కోసం రిజిస్టర్ చేసుకోగా ఇప్పటి వరకు కేవలం 1200 కాలేజీలకు మాత్రమే ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. కానీ ఇంకా 2000 కాలేజీలకి పూర్తి స్థాయిలో అనుమతి రాలేవు. ఆ అనుమతులు ఉంటేనే కాలేజీలను కొనసాగించాలి, అడ్మిషన్లు కూడా తీసుకోవాలి. కానీ ఇంటర్ బోర్డు అధికారులు ఎవరు కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడంతో ప్రస్తుతం ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు యథేచ్ఛగా అడ్మిషన్లు తీసుకొని క్లాసెస్ కూడా ప్రారంభించేశాయి. ప్రస్తుతం మనం తెలంగాణ ఇంటర్ బోర్డు హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఈ ఇంటర్ బోర్డు ఆఫీస్ నుంచే అధికారులు ప్రతి ఏడాది ఒక విద్యా సంవత్సరానికి అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు ప్రతి ఒక్క విద్యా సంవత్సరానికి ప్రధానంగా ఏడు ప్రధాన అంశాలని దృష్టిలో పెట్టుకొని ఆయా కాలేజీలకి పర్మిషన్లు ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పటివరకు అలాంటి పర్మిషన్ తీసుకోకుండా కాలేజీలు రన్ చేస్తున్నాయి. 2000 పైగా కాలేజీలు ఉన్నాయి. వీటికి ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఆ కాలేజీలలో ఇప్పటికే అడ్మిషన్లు ఫుల్ అయిపోయాయి, క్లాసెస్ కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా సమ్మర్లో ఎలాంటి కాలేజీలు రన్ చేయడానికి ఎలాంటి అనుమతి లేదు. కానీ ఏడాది సమ్మర్లో మే 15 నుంచే క్లాసెస్ కూడా రన్ చేశారు. సమ్మర్ హాలిడేస్ విద్యార్థులకు ఉండాలి, ప్రశాంతంగా ఆ కాలేజీలని సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి ప్రైవేట్ కాలేజీలు ఏవి కూడా ఆ నిబంధనలను పట్టించుకోకుండా సమ్మర్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసేసాయి. కొన్ని కాలేజీలు అయితే నేరుగా విద్యార్థులనే క్యాంపస్లోకి పిలుచుకొని మరీ క్లాసెస్ ప్రారంభించాయి. అయితే ఇవన్నీ జరుగుతున్నా కూడా తెలంగాణ ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం తెలంగాణలో ఎక్కడ కూడా ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడ అవైలబుల్ లేవు. ఈ టెక్స్ట్ బుక్స్ అన్ని రావడానికి మరొక నెల పడుతుందని కూడా ప్రస్తుతం మన ఉన్న సమాచారం వరకు తెలుస్తుంది. అంటే ఒకవైపు విద్యార్థులలో విద్యా నాణ్యతను పెంచాలి, అదేవిధంగా వాళ్ళందరినీ ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ టెక్స్ట్ బుక్లే లేనిది విద్యార్థులు చదవడం ఎలా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే దీని మీద వీటన్నిటి మీద ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య అడుగుదామని ప్రయత్నం చేశాం, కానీ సార్ లేరు. అదేవిధంగా ఎవరు కూడా అంటే సెక్రటరీ ఫీల్డ్కి సంబంధించి ఎవరు కూడా స్పందించడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ప్రస్తుతానికైతే ఇంటర్ బోర్డు సెక్రటరీ అయితే ప్రస్తుతానికి ఆఫీస్లో అందుబాటులో లేరని ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. మొత్తానికి తెలంగాణలో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ రావాలంటే మరో నెల రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో దాదాపు 150,000 నుంచి 2 లక్షల వరకు చదువుతుంటారు. వారందరికీ కూడా టెక్స్ట్ బుక్లు అందని పరిస్థితి. ఈ టెక్స్ట్ బుక్లు అందాలంటే ఇంకో నెల రోజులు పడుతుంది. దీంతో అసలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే కాకముందే ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండాలి, కాలేజీలకు పర్మిషన్లు ఉండాలి. కానీ ఎక్కడ కాలేజీలో పర్మిషన్ లేకపోయినా టెక్స్ట్ బుక్లు మార్కెట్లో అందుబాటులో లేకపోయినా కూడా తెలంగాణలో ఇంటర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. వీటన్నిటికి సంబంధించి ఇంటర్ బోర్డులో ఉన్న అధికారులు కానీ ఎవరు కూడా దీని మీద మాట్లాడేందుకు స్పందించట్లేదు. అంటే దీంతో ఎన్నో అనుమానాలు కూడా రేపుతున్నాయి. తెలంగాణ ఇంటర్ కాలేజీలలో వింత పరిస్థితి కొనసాగుతుంది. రాష్ట్రంలో కాలేజీలకు అనుమతి లేకపోయినప్పటికీ అడ్మిషన్లు తీసుకొని క్లాసెస్ అదేవిధంగా కాలేజీలను కూడా రన్ చేస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 3200 పైగా కాలేజీలు గుర్తింపు కోసం రిజిస్టర్ చేసుకోగా ఇప్పటి వరకు కేవలం 1200 కాలేజీలకు మాత్రమే ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చింది. కానీ ఇంకా 2000 కాలేజీలకి పూర్తి స్థాయిలో అనుమతి రాలేవు. ఆ అనుమతి